హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇండియా రాగానే మొదలు పెట్టేసింది అనుకున్నారా? మరి అంతే కదండి, చీర లవర్స్ మరి చీర మీదే కదా ఫస్ట్ ఫోకస్ చేసేది. మీకు గుర్తుందా ఈ లొకేషను? లాస్ట్ టైం ఇండియా సిరీస్లో లాస్ట్ డే వచ్చాను, ఈసారి ఇండియా సిరీస్లో ఫస్ట్ డే వచ్చాను. ఎందుకంటే అప్పుడు లాస్ట్ డే వచ్చానని రిగ్రెట్ అయ్యి, సో ఈసారి హ్యాపీగా తిరిగి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ డే వచ్చాను అనమాట. మొదటి పాదం ఇక్కడే. రండి, దగ్గరుండి చీర నేయించుకుందాం, మామూలుగా కాదు, కొత్త ధనంతో ఈసారి. సో అందుకని నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. దానికన్నా ముందు ఒక మాట, ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు అది ఫస్ట్ శారీ మేక్ చేస్తున్నారండి దీని మీద. ఇప్పటికీ ఎన్నండి మీరు చేసింది? 23 శారీస్ చేశారు. సో అంత చేంజ్ వచ్చిందనమాట. సో ఇంకా రాను రాను బోల్డ్ చూస్తారు. పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఈసారి కొత్త ధనంతో. ఓకేనా? రండి. హాయ్ అండి, బాగున్నారా? హ్యాపీ టు నో. నమస్తే అండి. మీ దగ్గర ఈసారి చాలా విన్నానండి, మీ యూట్యూబ్ ఛానల్లో చాలా రీసెర్చ్ చేసి వచ్చాయి ఈసారి. అండ్ దాంతోపాటు మీ దగ్గర కొనుక్కున్న శారీయే ఇప్పుడు కట్టుకొని వచ్చాను. ఇది వీళ్ళ దగ్గరదేనండి, వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇద్దామని. మీ ఛానల్లో చూశానండి, రీక్రియేషన్స్ ఏదో చేస్తున్నారని విన్నాను. శారీని రీక్రియేషన్ అనేది చాలా కొత్తగా ఉంటుంది కదా, సో చెప్పటం కాదు, మొత్తం చూయించేద్దాము. కంచి చీరలకి ఒక ప్రత్యేకమైన హెరిటేజ్ ఉందండి. అలాగే మన ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి ఒక హెరిటేజ్ ఉంది. ఆ హెరిటేజ్ ఎక్కడ ఉంది? మన ఇంటి బిరువాల్లో ఉంది. మన పెద్దల చీరల రూపంలో ఆ హెరిటేజ్. గుర్తుపెట్టుకోండి, శారీ లవర్స్ కి ప్రాణం ఈ మాట. ఆ హెరిటేజ్ ని బయటికి తీసుకొద్దాం అన్న ప్రయత్నమే ఈ రిక్రియేషన్. పాత చీరల్ని రిక్రియేషన్ చేసిస్తే ఎంతో మందికి వాళ్ళ అమ్మమ్మ గారి చీర లేకపోతే వాళ్ళ అమ్మగారి చీర కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది కదా. ఈ పని మీరు కనీసం 10 ఏళ్ల క్రితం చేస్తుంటే మా లైఫ్ లో ఉన్న శారీస్ ని కూడా తెచ్చుకునేవాళ్ళం, మా గ్రాండ్ పేరెంట్స్. అంటే ఇది నేను ఎక్కడ వినలేదండి, ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర విన్నాను. ఇందులో మా స్వార్థం కూడా ఉందండి. మా స్వార్థం ఏంటంటే కొత్త వీవింగ్ టెక్నిక్స్ ని, అప్పుడు కనుమరుగైపోయిన వీవింగ్ టెక్నిక్స్ ని మేము నేర్చుకోవచ్చుగా. ఇంకా మేము కొన్ని డిజైన్లు తయారు చేసుకొని మేము కూడా మా స్టోర్ లో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు చేసే వృత్తిని ప్రాణంగా తీసుకుని ఒక అభిమానంతో చేస్తున్నారు చూసారా, దాని వల్ల ఇలా నేర్చుకోవాలనే థాట్ వస్తుంది. మామూలుగా అయితే ఉందండి, మిషన్ మీద పెట్టి గుద్దేస్తున్నారు కదా, స్టాంపులు గుద్దినట్టు కదా. అద్భుతం ఏంటంటే 120 ఏండ్ల ఓల్డ్ శారీ వచ్చిందండి. అదేనండి ఈ చీర. అంటే ఈ చీరలో పళ్ళు లేదండి, పళ్ళు చినిగిపోయింది. అసలు ఈ బార్డర్ ఇప్పుడు రాదండి. లేదండి, అవును, కరెక్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్ కి తగ్గట్టు మీరు ఇప్పుడు ఈ కలరే రాదు కదండి. ఇప్పుడు ఈ కలర్ నేను ఎక్కడ చూడలా. లేదండి, ఇది నేచర్ గివెన్ కలర్ అండి. అంటే ఇప్పుడు అప్పట్లో మనకు కెమికల్స్ లేవు కదండి కలర్స్. సో అప్పట్లో ఫ్రూట్స్ అండ్ లీవ్స్ దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేశారు అనమాట. సో అంటే మన ఇళ్లలో రీక్రియేషన్ చేయడానికి చీర లేకపోయినా పర్వాలేదు, ఎవరిదన్నా వేరే వాళ్ళ తీసుకొచ్చినా మీ దగ్గరదున్నా కూడా చేస్తారు. సో ఇప్పుడు నా దగ్గర అయితే లేదండి, వీళ్ళకి ఎవరికో పాస్ట్ లైఫ్ లో నా రుణం ఏదో బ్యాలెన్స్ ఉంది, అందుకని చెప్పి వీళ్ళ ఫ్యామిలీ తరంలోది నేను చేయించుకుంటున్నాను. ఈ రకంగా మనము ఆ చరిత్రని మన నెక్స్ట్ తరానికి ఇవ్వబోతున్నాం. నేను ఒకటే చూసి ఇంకేమైనా ఉన్నాయండి ఆప్షన్స్? ఇంకొకటి వచ్చిందండి నిన్న, ఇది కూడా వాళ్ళ అమ్మగారి చీర. ఇది 35 years అన్నారండి. కొంతమంది వాళ్ళ ఇష్టమైన లవ్డ్ వన్స్ కట్టుకున్నారు, వాళ్ళ ఒంటి మీద వేసుకున్నారు అనే మెమరీ ఇందులో ఉంటది. ఇది ఎవరిదో తెలియదు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిక్రియేట్ చేయబోతూ ఉన్నాం. ఈ చీర వచ్చేసి 19,500. అంటే మనకున్న ఎమోషన్స్ కి ఇప్పుడు మళ్ళీ మనకి తిరిగి అదే రావాలి అనుకుంటే వర్త్ అండి, ఎందుకంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అయితే నాకు ఒక్క థాట్ వచ్చిందండి, ఈ శారీ నేను ఆర్డర్ చేయడం అనేది ఎలాగో కన్ఫర్మ్. ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది, 18th century వరల్డ్ లో ఫస్ట్ రాయల్ పైతాని అనమాట. ఇది ఎప్పటి నుంచో నేను సేవ్ చేసి పెట్టుకున్నది ఈ శారీ. వీళ్ళు 120 yearsకి వెళ్ళారు, నేను సెంచరీకి బ్యాక్కి వెళ్ళిపోయాను. ఇది పాపం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒక్కసారి చూడండి, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తా, శారీ లవర్గా చెప్పడం అనమాట. ఇది నీళ్ళైనా వెయిట్ చేస్తా. తప్పు చేసాం అనవసరంగా ఈవిడికి చెప్పి 120 years నేస్తామని అనుకుంటున్నట్టు. లేదండి, ఇది చేయగలుగుతాం అండి. ఇది ఇప్పుడు పళ్ళులో మొత్తం కంప్లీట్ గా జరీ బ్యాక్ డ్రాప్ ఉంది, మల్టీ కలర్ మీనాకారి వర్క్ ఉంది. అంటే ఈ డిజైన్ ని డెవలప్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అనేది పర్లేదండి, ఎన్ని సంవత్సరాలైనా సరే, అదంటూ జీవితంలో ఒక్కసారి నా చేతికి వస్తే చాలు. సేమ్ కలర్ సేమ్ డిజైన్ జిరాక్స్ చేయించగలుగుతాం. 18th century, ఇది 21st century లో కట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ డిజైన్ డీకోడింగ్ మొదలు పెడతాను నేను. విల్ కీప్ ఇన్ టచ్ అండి మీరు రీసెర్చ్ లో. బట్ ఇది మాత్రం కన్ఫర్మ్, కొంచెం లేటెస్ట్ చూపించండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఎలాగో మా ఫ్రెండ్ ఫంక్షన్ కి వచ్చాను. పైతనీ సారీస్ కూడా వీవ్ చేద్దాం అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు పైతనీ చీర అంటే చాలా లావు ఉంటుంది, ఇది చాలా పల్సగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంత కంచిలో పైతనీ అండి. ఇప్పుడు కంచి పైతనీ, ఇది అసలు కంచిలో మీకు ఆల్మోస్ట్ చాలా సాఫ్ట్ గా ఉంది కదండి. కంచి బట్ట ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా మంచి పట్టు క్లాత్, చాలా బాగుందండి.
అండ్ కొరవాయి టెక్నిక్ ని వాడి, అంటే మన కుట్టు బోర్డర్, మనకు అర్థమయ్యేది కుట్టు బోర్డర్. వావ్, నైస్ అండి, బాగుంది, చాలా బాగుంది. ఇది ఇంత లైట్ వెయిట్ లో ప్యూర్ పట్టులో కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే పైతని బరువు అండి చాలా. అవునండి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 29,500. 29,000. బాగుందా? చెప్పాలి మీరే, ఇంతమంది చూస్తున్నారు కాబట్టి అప్డేట్ ఇవ్వండి. నేను కొన్ని శారీస్ మీద వేసుకొని చూస్తాను, మీకు ఏది నచ్చిందో చెప్పండి. పైతని నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా కాబట్టి ఇది తీసుకునే ఉద్దేశం లేదు. పైతనిలో ఊసి వీవింగ్ అన్నమాట. స్కూల్ నుంచి కాలేజ్కి అప్గ్రేడ్ అయిందండి శారీ బేసిక్ గా. చూడండి, ఊసి చెక్స్ అండి, బాడీ డిజైన్. ఇప్పుడు దానికన్నా ఇది ఎక్కువ బాగుందండి, లవ్ ఇట్. ప్రైస్ ఎంత అండి? ఇది 39,500 అండి. ఇది యాక్చువల్లీ మా మాస్టర్ వీవర్ థాట్ ఇచ్చాడు. ఓకే, ఊసి పట్టు పైతని ఎందుకు పైతనిలోకి తీసుకొని రాకూడదు అని. పైతని లవర్స్ చాలా మంది అండి చీర ఇష్టం ఉన్నా కొనుక్కోరు బరువు వల్ల. ఇది వర్త్ అండి, చాలా బాగుంది. నేను యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఫంక్షన్ కి కదా వచ్చింది, వాళ్ళతో ట్రెడిషనల్ ధోతి ఫంక్షన్ అండి. ట్రెడిషనల్ గా వింటేజ్ లో చూద్దాం అనుకుంటున్నాను సార్. ఇది యాక్చువల్లీ మేము ఇక్కడ సొసైటీ కలెక్షన్ అంటామండి. ఇది 2 grams గోల్డ్ జరీతో తయారైన చీర. ఈ జరీని టెస్ట్ చేసి మాకు సర్టిఫికేషన్ వచ్చింది, దీన్ని జరీ సర్టిఫికేషన్ అంటారండి. ఓకే ఓకే. సో ఈ జరీ సర్టిఫికేషన్ ని మేము ప్రతి చీరకి ఇస్తూ ఉన్నాం. మా రీసెర్చ్ లో ఇంకొక బ్రేక్ త్రూ దొరికింది మాకి. హాల్ మార్కింగ్ మిషన్స్ ఉంటాయి, హాల్ మార్కింగ్ మిషన్స్ ద్వారా కూడా జరీ గ్రేడింగ్ చేయొచ్చు అని తెలిసింది. సో టెస్టింగ్ ఫేజెస్ లో ఉన్నాం మేము ఒకరితో. సో వెరీ సూన్ అది కూడా వీడియోస్ లో చూపించబోతున్నాం. నేను శారీ షాప్ కి వచ్చినట్టు లేదండి, ఒక శారీ ల్యాబొరేటరీకి వచ్చినట్టు ఉంది. మొత్తం పుడుతున్నాయి అనమాట, కొత్త కొత్త అసలు. సో ఇందులో ఏంటంటే మనకు హెరిటేజ్ డిజైన్ అనేదే కాకుండా ఒక మోడర్న్ ఎలిమెంట్ కూడా. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈ ఎడ్జ్ చూడండి, దిస్ ఈజ్ స్కాలప్డ్ వీవింగ్, అంటే ఒక కొత్త వీవింగ్ టెక్నిక్. నేను అదే ఇందాక ఎడ్జ్ చూసాను, చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు దూరం నుండి చూస్తే మనం ఏదైనా స్కాలపింగ్ చేయించారా కంచి చీరకి అనే ఎఫెక్ట్ కలుగుతుంది, అంటే కట్ చేశారా అనే ఎఫెక్ట్ మనకు కంటికి తగులుతుంది. కానీ మామూలుగా అయితే ప్లెయిన్ బార్డర్ వస్తుంది కదా, వీవింగ్ లోనే స్కాలపింగ్ ఎఫెక్ట్ ఇచ్చాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మోటిఫ్ అండి. ఈ బుట్ట ఉంది కదా, చాలా హెరిటేజ్ ఉందండి ఇందులో. దెర్ ఇస్ అ పీకాక్ అండ్ యాలి. యాలి అనేది సింహం యొక్క శరీరము, ఏనుగు తలలో నుండి ఒక పాము వస్తుంది అన్నమాట. అంటే మన పూర్వీకులు కూడా ఒక 12 ఎలిమెంట్స్ ని తీసుకున్నారు. అప్పట్లో ఫ్లవర్స్ ఇవన్నీ లేవు కదండి. మనం చీరల పైన ఏమి నెయ్యాలి అనుకున్నప్పుడు ఒక 12 ఎలిమెంట్స్ లైక్ యాలి, పీకాక్, అన్నపక్షి, రుద్రాక్ష, ఎలిఫెంట్, తర్వాత మన హార్స్, డీర్, ఈవెన్ కిలి, ప్యారెట్స్, తర్వాత చేప కన్నులు, మీనన్ అంటారు కదా, అవి కూడా తీసుకున్నారు. అట్లా 12 ఎలిమెంట్స్ ని తీసుకున్నారు. సో నేను ఎప్పుడన్నా కానీ హెరిటేజ్ ని ఇన్కార్పొరేట్ చెయ్యాలి అనుకున్నప్పుడు నేను ఆ 12 ఎలిమెంట్స్ ని స్కిప్ చేయను, ఏదో ఒక దాన్ని హైలైట్ చేయాలనేది. చాలా బాగుంది. అంటే నాకు పిహెచ్డి చేయడానికి వచ్చినట్టు ఉందండి. ఇక్కడికి వచ్చేసరికి నేను 1వ క్లాస్ స్టూడెంట్కి వచ్చాను, 10th క్లాస్ స్టూడెంట్ పిహెచ్డి అని వెళ్ళిపోతా. చాలా బాగుంది. ఇది ఒక్క చీర తయారవ్వడానికి 45 నుండి 50 రోజులు పడుతుంది. 50 రోజులు కష్టమా? ప్రైస్ ఎక్స్పెన్సివ్ అండి, ఎంత ఉంటుంది? 84,500. అంటే మాది ప్రొడక్షన్ బేస్డ్ ప్రైజింగ్. ఎందుకు దీనికి మనము ప్యూర్ గోల్డ్ జరీ ఇస్తున్నాం, సర్టిఫికేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు ధర్మవరంలోనే ఫిక్స్ అయిపోతుంది ప్రైస్ అంతా. ఇది జామ్దాని వీవింగ్ ఇన్ కంజీవరం. ఇది చూడండి అసలు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సారీ విచ్ వీ హావ్ మేడ్. దానికన్నా లైట్ వెయిట్ ఉంది కదండి. వీళ్ళు ఎలాగూ వస్తున్నానని చెప్పేసి కొన్ని శారీస్ ని న్యూగా ఈ వీడియోలో లాంచింగ్ ప్లాన్ కూడా చేశారు. సో లేటెస్ట్ అన్ని మనం ఇప్పుడు చూస్తున్నామండి. నేను ఇప్పుడు ఇవన్నీ వీడియో కోసం చూస్తున్నాను కాబట్టి ప్రాపర్ గా ప్రైస్ కూడా చెప్పాను. కంప్లీట్ జామ్దాని వీవింగ్ అండి, జామ్దాని వీవింగ్. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వీవింగ్ అసలు ఈ సారీ వీవింగ్ చూడండి, బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఎంత ఉంటుందండి ఇది ప్రైస్? 1.5 lakh. సో వీళ్ళ దగ్గర ఎక్స్పెన్సివ్ శారీ అండి ఇది. సో మీరు ఓవరాల్ గా బ్రైడల్ వర్త్ కదండి, యూనిక్ ప్యాటర్న్ డిజైన్. అండ్ మనము రంకాట్ గురించి వినే ఉంటాం, అయితే ట్రెడిషనల్ గా కంచిలో రంకాట్ నేస్తే ఎలా ఉంటది, కొత్త ఇన్నోవేషన్ అండి. ఇది రంకాట్ వీవింగ్ ఇన్ కాంజీవరం విత్ కుట్టు బోర్డర్. ఒకసారి మీరు ఈ జరీ టెక్స్చర్ చూసారంటే తెలుస్తుంది, అంటే ప్యూరెస్ట్ జరీని వాడితే తప్పితే ఇలాంటి టెక్స్చర్స్ మనకు రావన్నమాట. యూజువల్లీ మా దగ్గర బ్రైడల్ కలెక్షన్ 27,500 నుండే ఉందండి. సో ఎవరి రేంజ్ కి తగ్గట్టుగా వాళ్ళు వాడచ్చు. అండ్ ఇప్పుడు సపరేట్ బ్రైడల్ డెఫినేషన్ ఏం లేదండి, అందరూ కొంటున్నారు. అవును, ఊసి పట్టు కూడా బ్రైడ్స్ కడుతున్నారు ట్రెడిషనల్ గా ఉండడానికి. కరెక్ట్. ఇప్పుడు ఇది దీంట్లో ప్యూర్ మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే మనం టిష్యూలో కూడా యాక్చువల్లీ రంకాట్ చేయించాం. కానీ ఇది ప్రైస్ ఎంత అండి? ఇది 1,50,000. 1,50,000. ఈ 2 డిజైన్స్ ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి, ఇంతకు ముందు చూపించింది ఇది. తర్వాత మనం టిష్యూలో కూడా యాక్చువల్లీ రంకాట్ చేయించాం. ఇది యాక్చువల్ హ్యాండ్లూమ్ టిష్యూ అంటే ఇలా ఉంటుంది మనకు. చూడండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ. మనకి ఎంత పెద్ద మెషిన్ తెచ్చినా దీన్ని రెప్లికేట్ చేయలేం మనం. ఈ కుట్టు విధానాన్ని మాత్రం మనం రెప్లికేట్ చేయలేం. ఇక్కడ మళ్ళీ పట్టు ఫ్యాబ్రికే ఉంది. సో టిష్యూని పట్టుని 2 విధానాల్ని మనము ఈ కొరవాయి విధానంతో కుట్టు విధానంతో అటాచ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. నవేడేస్ చీరల బరువుకి 2 గంటలు కట్టగానే ఓపిక అయిపోతుంది.
చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను హ్యాండ్లూమ్ లో ఇంత లైట్ వెయిట్ టిష్యూ చూడటం. సో గోల్డ్ జరీలో కావాలి అంటే కంప్లీట్ గోల్డ్ టిష్యూ స్టైల్ ఉండాలి అని కూడా అడుగుతూ ఉన్నారు. పెళ్లి కూతురు పెడితే ఇంకా అసలు చాలా హైలైట్ ప్రాపర్ హైలైట్ బ్రైడల్ ఉంటుంది. కలెక్షన్. ఆ మధ్యలో Very nice. సిల్వర్ జరీతో కూడా హైలైట్ చేయించాం యాక్చువల్లీ. దీని మీనా వర్క్ ని సిల్వర్ జరీతో చేసాం. ఇప్పుడు మంచి ట్రెండింగ్ కదా ఈ గోల్డ్ సారీస్. గోల్డ్ టోన్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి? బ్రైడల్ అంటే ఐ కెన్ ఎక్స్పెక్ట్ అసలు 59,500. నేను బాగా హై ఎక్స్పెక్ట్ చేశానండి. 59,000 అంట. చాలా బాగుంది. హైదరాబాద్ లో ధర్మవరం శారీస్ అంటే అసలు అమేజింగ్ యాక్చువల్గా. అండ్ లాస్ట్ టైం మీకు వనం సింగారం చూపించాం. వనం సింగారం అనేది అప్పుడే స్టార్ట్ చేసాం. అవునవును. అందులో మీనాకారి వర్క్ చేస్తే వనం సింగారం ఎలా చూపించచ్చు అనేది స్టార్ట్ చేసాం. బా చాలా బాగుందండి ఇది. ఇది నార్మల్ గోల్డ్, ఇది యాంటిక్ గోల్డ్ అనుకుంటా కదా. అవునండి. అంటే ప్రతి ఒక్క యానిమల్ ని సిల్వర్ జరీతో హైలైట్ చేసి ఆ యానిమల్ కి జ్యువెలరీ లాగా గోల్డ్ జరీని మధ్యలో ఇలా చేసాం. చాలా కంప్లీట్ గా work ప్యాటర్న్. ఉందండి. మోస్ట్ ట్రెడిషనల్ డిజైన్ ఇన్ ద మోస్ట్ మోడర్న్ కలర్. బేసిక్ గా ఈయన శారీ సైంటిస్ట్ అండి. మీరు ఇంకా అర్థం చేసుకోవాలి, నేను చెప్పక్కర్లా. నేను కదండి, నేను ఒక్కనే, మా దగ్గర ఉన్న ఎంటైర్ టీమ్, మా Okay. వీవర్స్, మాస్టర్ వీవర్స్, ఆ క్రెడిబిలిటీ ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలి. ఇది కూడా సేమ్ డిజైన్ అనుకుంటా, కలర్ కాంబో మారింది. కొంచెం ఆలివ్ గ్రీన్ టెక్స్చర్ అండి ఇది. చాలా బాగుంది. రెండిట్లో ఏ జ్యువెలరీ అయినా కానీ హ్యాపీగా పేర్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి? 59,000. బాగా టెంప్టింగ్ గా ఉంది. దీన్ని కూడా కొంచెం పక్కన పెట్టండి. పక్కన పెట్టించినవన్నీ తీసుకోవట్లేదండి. మేదేసుకు చూసి ఒక్కటి, అదే నాకు ఈ రెండిట్లో నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. రంకట్లో నా దగ్గర బెనారస్ ఉందని ఇది కొత్తగా ఉంది. అన్ని హయ్యర్ ప్రైస్ లోనే చేస్తున్నాం అంటే లేదండి, అన్ని ప్రైజెస్ లోనూ మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాం. పార్టీస్ కి లేకపోతే సంగీత్స్ కి ఆర్గాన్జా సారీసే వాడాలా, ఒక కంచి చీరను వేసుకొని పోలేరా? అంతే కదా. సో అలా యాక్చువల్లీ తయారైందే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. చాలా బాగుంది. చాలా ఫ్రంట్ టు smooth బ్యాక్ ఒకేలా ఉందండి. సో సిల్క్ నేచర్ ని మనకు జరీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అందుకే అంత స్మూత్ వస్తుంది అనమాట. నేను అన్ని టీల్స్ కి వెళ్ళిపోతున్నాను. బట్ ఇది ఎందుకు అంటే పట్టు చీర అనుకోండి, ట్రెడిషనల్ అకేషన్స్ కే కట్టాలి. ఇది ఎన్నిటికైనా కట్టొచ్చు కదా. అండ్ ఇప్పుడు ఈ చీర ఇంత జరీ ఉంది కదండి, ఆ, చూడు, ఎప్పుడైనా కానీ మనం ఒక చీర క్వాలిటీ చూడాలంటే 2 వేళ్లలో ఇలా పెట్టుకోవాలి. టెక్నిక్ విన్నారా? చాలా ఇది. స్మూత్ గా ఉంది. సారీ అండి, మైండ్ చేంజ్. ఇది బాగుంది. అమ్మో, ఈ కలర్ నా దగ్గర లేని కూడా లేదండి. డీసెంట్ గా ఉంది. వావ్. దీని ప్రైస్ ఎంత అన్నారు? 39,500. 39. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. బాగుందండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది క్లోజ్ ఊసీ వీవింగ్, అంటే మనకు ఊసీకి ఒకదానికి ఇంకోదానికి లైన్ తేడా తెలుస్తుంది, బట్ ఇక్కడ తేడా తెలియదు అన్నమాట. చాలా దగ్గర వీవింగ్, షైన్ లో తెలుస్తుంది తప్పితే అద్భుతమైన షైన్ వస్తుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చాలా బాగుందండి. నాకు వీడియోలో ఎంత కనిపిస్తుందో నాకు తెలియదండి, బట్ రియల్ గా అసలు అమేజింగ్. అసలు ఇప్పుడు షైన్ actually మాత్రం ఈ ఆరెంజ్ ట్రెండింగ్ అవుతూ ఉంది. సో అవును. ఆరెంజ్ విత్ మెజంతా కాంబినేషన్ లో ఇది తీసుకొని వచ్చాం. ఎంత అండి ప్రైస్ ఎంత ఉంటది? 32,500. బ్యూటిఫుల్ వింటేజ్ డిజైన్ అండి. ఇది Ah. పళ్ళు కూడా వెరీ వెరీ స్పెషల్. బార్డర్ చాలా బాగుందండి, చాలా కొత్తదనం ఉంది. ఇందులో కూడా చాలా వర్క్ ఉంది అసలు. ఇది కొంచెం కాంటెంపరీ వర్క్ బాడీ పోర్షన్ లో పెట్టేసి ఇక్కడ Okay. పళ్ళు దిస్ ఇస్ పళ్ళు. యూజువల్లీ Ah. మనం ఇలాంటి పళ్ళులు చూడం అనమాట. లాస్ట్ ఇండియా ట్రిప్ సిరీస్ లో కూడా ప్రైసులు చెప్పిన ఒకే ఒక్క షాప్ అని. రీజన్ ఇదే అండి, ఎక్కడ మార్కెట్ ప్రైసులకి మ్యాచ్ అవ్వవు. యునిక్ డిజైన్స్. నక్షత్ర వీవింగ్ అండి. లాస్ట్ టైం Wow. మీకు ఊసి పరిచయం చేశాం, Ah. ఇప్పుడు నక్షత్ర వీవింగ్ ఓకే, చూపిస్తాం. లాస్ట్ వీడియోని గుర్తు తెచ్చుకోండి, అప్పుడు ఇట్లాగే కదండి. Yes. ఊసీని మనం ఇంట్రడ్యూస్ చేసాం, ఇప్పుడు నక్షత్ర అంటండి. ఇది నక్షత్ర వీవింగ్ అని ఎందుకు అంటాం అంటే నా జరీని నక్షత్రాల మాదిరి దగ్గరగా వీవ్ చిన్న చేస్తాం. చిన్ని Yes. నక్షత్రాలతో నిండిపోయిన ఒక ఆకాశాన్ని చూస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే చూడంగానే చుక్కలు చుక్కలు చుక్కలుగా మెరుస్తున్నట్టుంది Yes. కదా, ఒకేసారి టిష్యూలా కాకుండా. ఇది కూడా చూడండి బ్యాక్ సైడ్. వావ్. ఇది ఒక చిన్న రిబ్బన్ బార్డర్ తో పేర్ అయింది. ఇట్లాంటి బార్డర్లు కూడా మనకు దొరకవు. కొంచెం మిడ్ లెవెల్ అకేషన్స్ నుండి హై లెవెల్ పూజలు, చిన్ని చిన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదండి, ట్రెడిషనల్ అనిపించిన వాటికి చాలా బాగుంటుంది. కళాక్షేత్ర బార్డర్ అంటాం. యూజువల్లీ మనము గట్టి బార్డర్లే చూస్తాం, ఆ, అంటే బాడీలో ఇప్పుడు బార్డర్ పోర్షన్ లో ఇలా గట్టి బార్డర్లే ఎక్కువ చూస్తాం. ఉమ్, ఈ బార్డర్ల మధ్యలో ఈ కాంట్రాస్ట్ పట్టు పోగుని ఎక్కిచ్చి వీవ్ చేసే విధానాన్ని కళాక్షేత్ర బార్డర్స్ అంటాం. బుటాస్ వచ్చేసి కంప్లీట్ గా జరీతో కాకుండా సిల్క్ తో మీనా బుటాస్ అంటాం దాన్ని. ఎప్పుడైతే పట్టు వాడతామో అది మీనా బుటాస్ అంటాం. కలర్ కాంబో చాలా ట్రెడిషనల్ గా ఉందండి. And ఎంత ఉంటదండి ఇది ప్రైస్? 29,000. 29. ఇది వింటేజ్ లో డిజైనర్ వెరైటీ. ఉహుం. ముందు కాలం Oh. ఎలిమెంట్స్ ని తీసుకొని, అంటే మనం గట్టి బార్డర్ లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే. బార్డర్ అక్కడ ఉంటది, బ్రొకేడ్ ఇక్కడ ఉంటది. ఈ ప్యాటర్న్ అంటే ఆ బ్యారియర్స్ ని బ్రేక్ చేస్తూ చేద్దాము. ఇది కూడా అంటే ఇది బ్యాక్ సైడ్. ఇదేంటంటే పాత ఎలిమెంట్స్ ని తీసుకొని కొత్త రకంగా నేతని ఎలా నేయచ్చు,
ఇవన్నీ వింటేజ్ లో న్యూ ఇన్నోవేషన్స్ అండి. ఇది ప్రైస్ ఎంత అన్నారు? 39,000. 39,000. అండ్ మనం మామూలుగా గట్టి బోర్డర్లు చూస్తూ ఉంటాం. మ్మ్. చాలా మంది కంచి చీరలు గట్టి బోర్డర్లే వస్తాయా, వేరేవి రావా అని అడిగారు అనమాట. ఆహా. ఇది ఓపెన్ బోర్డర్ కాన్సెప్ట్. ఓకే. యాక్చువల్లీ గట్టి బార్డర్ వీవ్ చేయడం చాలా ఈజీ, ఇది వీవ్ చేయడం చాలా కష్టం అనమాట. ఇక్కడ ఒక మ్యాంగోలో పీకాక్, ఒక రుద్రాక్ష, ఆల్టర్నేటివ్ గా ఇది కంప్లీట్ గా శారీ అంతా వస్తూ ఉంటుంది. ఊసీలో చెక్స్, అడ్డం ఓకే. గీతలు ఉన్నాయి చూడండి. అండ్ పళ్ళు, ఓకే, పళ్ళు కూడా ఉన్నాయండి ఊసీ చెక్స్. ఇది కూడా ఊసీ. ఊసీ అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. అండ్ మనము ముందు కాలం చెక్స్ చూస్తూనే ఉంటాం, వాటిని కొత్త కలర్లలో చేస్తే ఎలా ఉంటుంది, ఆ కాలం నాటి డిజైన్, ఈ కాలం నాటి కలర్ కాంబినేషన్. ఇది నక్షత్ర వీవింగ్ లో స్టార్టింగ్ ప్రైస్ అండి. నక్షత్ర వీవింగ్ మొదలైండేదే ఈ చీరతో. ఇది 15,500 అండి ఈ సారీ. సో కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ సింపుల్ నక్షత్ర వీవింగ్ తో హైలైట్ అయ్యి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ షైన్ చాలా వల్లనే బాగుందండి. మనకు ఈ చీర 15,000కి బడ్జెట్ ఫ్రెండ్లీలా పట్టు చీర. మీది నక్షత్రానా? ఓకే, చూడండి డైరెక్ట్ ఇంక మీరు మోడల్ని చూసినట్టే అండి. మనం కట్టుకుంటే ఎలా ఉంటది అనే ఫీల్ అన్నమాట. నక్షత్రాలు మోర్ ట్రెడిషనల్. మొట్టమొదట చీర రెడీ అయిన తర్వాత అక్కడ మా అమ్మ గానీ, నా భార్య గానీ, నా చెల్లెలు గానీ, లేకపోతే అక్క గానీ, వీళ్ళే కబ్జా చేస్తారు. తర్వాతనే కౌంటర్కి వస్తుంది. అంతేనండి, అంతే, అది రియాలిటీ. సో ఇప్పుడు మీకు అప్పుడు చూపించిన ఊసీ వీవింగ్ ని ఇలా అప్గ్రేడ్ చేసామండి. అందరికి ఊసీలోనే- ప్రసాదము దేవుడికి నైవేద్యం పెట్టినాక ఇవ్వాలి, ఇంట్లో ఆడవాళ్ళకి చేరిచ్చినాక బయట వాళ్ళకి అమ్మాలి. బాగా చెప్పానా? ఇది ఇప్పుడు మల్టీ కలర్ ఊసీనా? ఊసీలో మధ్యలో కూడా మళ్ళీ పట్టు పోగుని, కాంట్రాస్ట్ పట్టు పోగుని ఎక్కిచ్చి వీవ్ చేసాం అనమాట. ఓకే ఓకే, ఇది Last time- బాగా ట్రెడిషనల్ గా అండి. అంటే మన పేరెంట్స్ వాళ్ళకైతే భలే పర్ఫెక్ట్ గా ఉంటుంది. లాస్ట్ టైం మీకు చూపించింది సెల్ఫ్ కాంట్రాస్ట్ అండి, మ్మ్. కుట్టు బార్డర్. అవును, ఇది అవును, బ్లౌజ్. సో ఊసీ వీవింగ్ ని ఇలా అప్గ్రేడ్ చేసామండి. దీని ప్రైస్ వచ్చేసి 19,500. ఇది 19,500. మల్టీ కలర్ అన్ని ఉండవు. అవునండి. సో అలాగే ఊసీ చెక్స్ లో ఇలా టెంపుల్ బార్డర్ కూడా రెడీ చేసాం. అంటే ఇది కూడా కొత్త కాంబినేషన్, మ్మ్. పాత కాంబినేషన్ కాకుండా పాతకాల రత్నావళి కలర్ అండి ఇది. దానికి క్రీమ్. Yes. Cream, ivory విత్ రిచ్ పళ్ళు. ఈ చీర కూడా 19,500 అండి. 19,500. ఈ నక్షత్ర టెంప్టింగ్ గా ఉందండి, కొత్తగా అనిపించింది. ఇది ఒక్కసారి మీద వేసుకు చూస్తాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉంది కదా. పట్టు చీర ఎంత అండి ఇది? 15,500 అండి. 15,500. ఇంకా రండి, రెడీ అవుదాం. చాలా బాగుందండి, పూజలు అకేషన్స్ కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లో చూసిన 120 ఏండ్ల చీరలో ఉన్న బార్డర్ టెక్నికే ఈ బార్డర్ కూడా. నేను రెండో ఊసి పట్టు ఆర్డర్ పెట్టానండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి తీసుకున్నా కదా, ఇప్పుడు ఇది తీసుకోవాలనిపిస్తుంది బేసిక్గా. ఈ షైన్ ఇక్కడ తెలుస్తుందండి, ఆ గ్లేజింగ్ Yes. తెలుస్తుంది. వీడియోలో ఎంత తెలుస్తుందో తెలియదు కానీ నాకు రియల్గా చాలా బాగుంది. ఈ ఈ ఎమోషన్ ఉంటుంది చూసారా, చీర లవర్స్కి బాగా అర్థమవుతుందండి. సరే, ఇదైతే ఎట్లాగో 15,500 అన్నారు కదా, అవునండి. రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత ట్రెడిషనల్ శారీ, ఇంత మంచి బార్డరు. ఇది మనం చిన్న అకేషన్లకి మంచిగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే ఇంకా డిజైన్ ఇది ఒకసారి చెక్ చేసుకుంటానండి, దీని మీద ఇందా నుంచి కనుబడి ఉంది. చాలా గ్రాండ్గా ఉందండి. ఎలా ఉందో చెప్పండి మీ ఒపీనియన్ కూడా. నేనైతే ఇది ఫిక్స్డ్ అనిపిస్తుందండి, చాలా బాగుంది. ఈ చీరని ఏమంటారండి ప్రాపర్గా చెప్పండి, నేను కొనుక్కున్న చీర గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటా. జెరీ ప్యాక్ అండి. ఈ వీవింగ్ వచ్చేసి జెరీ ప్యాక్. ఇది ఎంత అండి, ప్రైస్ ఎంత? 39,500. 39. ఇవన్నీ తీసుకోవట్లేదండి, కంగారు పడకండి. నేను నా ప్లాన్ ఏంటంటే ఒకటని వచ్చాను, బట్ మనం ఫంక్షన్ కానీ అన్ని తీసుకుంటామా, ఫంక్షన్ టైంకి ఇంకేం కడతామో కూడా తెలియదు. ఆశ ఆశ ఎలా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ కాంజీవరం అండి. ఇది ఫ్యూజన్ వస్తుంది. ఇన్ కేస్ కొన్నా కొనకపోయినా మీదేసుకున్నాను తృప్తి. నాకు చీర తీస్తున్నారు కదా, ఆ తీసేదాకా కూడా ఆత్రం ఆగట్లా, కరువుగా లాగేసుకోబుద్ది అవుతుంది. అంటే బెనారస్ పట్టు రెండిటి కోరిక ఒక్కదాని మీదే అవును తీరిపోతుంది. అవునవును అవును. చాలా బాగుంది. మనకు కంచి పట్టు, మన బనారస్ లో ఉన్న రంకట్, ఇది 1.5 లాగా. 1 పాయింట్. ఇది మేము తయారు చేసే దాంట్లో కాస్ట్లీయెస్ట్ సారీ అన్నమాట. ఇది వెరీ నేను ఇప్పుడు ఈ కలర్ లేదు అని పక్కన పెట్టించింది అనమాట. బా, చాలా బాగుందండి ఇది. అంతే, శారీ వల్ల బ్రైట్నెస్ వస్తుంది కదా. మనకు ఫస్ట్ కలరే మాట్లాడేస్తుంది. అవును, అది ఆ కలర్స్ కి ఈ కలర్స్ కి పెట్టుకున్నా చాలా తేడా తెలుస్తుంది. సో అసలు ఆ బ్రైట్నెస్ కి అట్రాక్ట్ అయిపోయేటట్టు ఉంది అనమాట, చాలా బాగుంది. ఇది కన్ఫర్మ్ చేయండి. అండ్ దీంతో పాటు అక్కడ ఒక 2 పెట్టాను, అవి కూడా. సో మనం నేను వచ్చింది దేనికి, జరుగుతుంది ఏంటి అదండి. అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. ఇక్కడ చాలా నచ్చిందండి.
అంటే మీరు వింటేజ్ అనుకొని వచ్చారు కదా, అవునవును. ఇదైతే పర్ఫెక్ట్ పిక్ అండి. నా దగ్గర లేదులేండి వింటేజ్ లో ఇంత Yes. మంచి పట్టు చీర. లవ్ ఇట్. సో ఈ రెండండి మనం తీసినవి. ఇది నక్షత్రాలు తీసుకుంటున్నానండి, ఇది వర్త్ ఇట్ అనిపిస్తుంది, కొత్త రకం కదా ఇది కూడా. ఇదైతే ఇంకా కంప్లీట్ డిజైనర్, అదే డిజైనర్ లుక్, చాలా వాటికి అకేషనల్ కి వాడుకోవచ్చు అని. మంచి పార్టీస్ కి, అవును. సంగీత్ కి, కాక్టైల్ పార్టీస్ కి హ్యాపీగా వేసుకెళ్ళిపోవచ్చు. సో అది కూడా మడత పెట్టి వచ్చేస్తే ఈ 3 మనం ప్యాక్ చేయించుకుందాం. సరే, ఈ లోపు మనం ఇక్కడికి ఎలాగో వచ్చాం కాబట్టి బెనారస్లో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. న్యూ వెరైటీస్, లేటెస్ట్ కలెక్షన్, డిజైనర్ పీసుల్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియోతోనే లాంచింగ్ చేస్తున్నాము, రండి చూద్దాం. ఇవన్నీ పైవన్నీ జార్జెట్లు కదండి? కడ్డీ జార్జెట్స్ అండి. మీరు అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా వెరైటీస్ వచ్చేసాయి. అదే అప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు అసలు కంప్లీట్ రూమ్ అంతా బెనారస్ ఉందండి. టోటల్ బెనారస్ వెరైటీ ఉన్నాయి. చినియా సిల్క్ అని, మ్యాంగో సిల్క్, డూపియాన్ సిల్క్, మష్రూ సిల్క్, మన కతాన్ కడవాస్, కడియాలు, చాలా రకాలు ఉన్నాయండి. అసలు టిష్యూస్. అక్కడ ఎన్ని ఎక్స్ప్లోర్ చేశానో ఇక్కడ అన్ని చేయాల్సి వచ్చేది. ఈ శారీ వీళ్ళ దగ్గరే తీసుకున్నానండి. నా ఫ్రెండ్ నాకు పెట్టింది అకేషన్ కి, వీళ్ళ దగ్గరే తీసుకోమని చెప్పాను. నాకు ఎక్కడ నచ్చిందో అక్కడే తీసుకుందనమాట. రీజనబుల్ ప్రైస్ కదండి ఇది. అప్పుడు ప్రైస్ ఎంత పడింది? 22,000 ఇది. 22,000 పడింది. ఇది యాక్చువల్ గా ఎక్తారా జరీతో చేసింది. ఇది కడవా బుట్ట ఎక్తారా జరీతో చేసింది. అందుకని కొంచెం మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ రీజనబుల్ ప్రైస్ అండి, వర్త్ ఇట్. పోయి సెల్ఫ్ డిజైన్ ఇది చూడండి, ఇవి చాలా బాగున్నాయి కొత్తవి. మష్రూ కతాన్ కడవా. నేను ఇది వేసి చూపిస్తాను మీకు, అంటే మీ ఫీల్ అర్థమైపోతుంది ఇది ఎలా ఉంది అనేది. వెరీ స్మూత్. స్మూత్ అండ్ ఆ షైన్ కూడా డీసెంట్ గా ఉంది. అవునండి. ఇది 17,000 అండి. 17,000 చాలా రీజనబుల్ ప్రైస్ కదా. అవునండి. సో ఇవాళ మన లాంచింగ్ అన్నమాట ఇవి. వీటికి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం అనమాట. ఇది కథాన్ కడవా, మీనాకారి, కడియాలు అంటారు, ఇక్తరా జరీ అన్ని ఉన్నాయి ఇప్పుడు ఇందులో. అన్ని వెరైటీస్ ఉన్నాయి. బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఈసారి. లైట్ వెయిట్ ఉంది కదండి ఇది కూడా. చాలా లైట్. ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి? 46 అండి. 46,000 అండి. ఇది డిజైనర్ ఒక శారీ అండ్ వన్ మోర్ న్యూ కలెక్షన్. చూడండి, ఇదేదో ఈ షాప్ మందే, మనమే చూపించేసుకుంటున్నాం. మందే కదండి. థ్యాంక్ యూ. ఇది కూడా మీనాకారి అండి పళ్ళులో. ఇది యాక్చువల్ గా టిష్యూ. ఇప్పుడు మనకి జరీ ప్యాక్ కంచిలో ఎట్లా చెప్పినామో ఇది బెనారస్ లో అన్నమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్ ఉంది. ఇక్కడ అసలు ఇది ఫస్ట్ టైం చూడండి, ఈ బార్డర్ చూసాను. అవునండి, చాలా బాగుందండి. ఇది కూడా ఇది ఒక మస్టర్డ్ ఎల్లో టైప్ కదా. ఇక్కడికి వస్తే టైం తెలియట్లేదండి. మీరు అసలు ఇమాజిన్ చేయలేరు అసలు టైం మాత్రం. అందుకే హోల్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని బాక్సులు కట్టేసుకొని రావాలండి. చాలా బాగుంది. అదే అదే ఇందులో మనకి జరీ చూడండి, సిల్వర్ ఇచ్చిన అది ఎంత బాగా కనబడుతుంది. డల్ గోల్డ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది. ఇక్కడ అసలు రెండు పక్క పక్కన డిఫరెన్స్ కూడా చాలా నైస్ గా ఉంది. వర్క్ చాలా ఉందండి దీంట్లో. ఇది ఎంత ఉంటుందండి ప్రైస్? 36,000. ఈ వీడియో స్పెషల్ మీ లాంచ్ అండి. సో మన పర్చేజ్ అయిపోయింది కాబట్టి వీళ్ళ లాంచ్ కూడా మనం ఎఫర్ట్స్ పెట్టి ప్రపంచానికి బెనారస్లో కూడా మనం ఎంత ప్యూరిటీ క్వాలిటీని బయటికి తీసుకొస్తామో చూపించటం అండి. ఇది కూడా బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ లో లైన్స్. ఈ మీనాకారి చూడండి ఎంత బాగా వచ్చిందో, మన కంచిలో బార్డర్స్ వచ్చినట్టుగా. అక్కడ ఆయన చెప్పేలోపు ఆత్రం ఏంటంటే టక్ నెక్స్ట్ ఏంటో చూడాలి చూడాలి. ఇది వింటేజ్ కాంబినేషన్ బెనారస్ లో. ఓకే. రాణి పింక్ కలర్ కి ఇది రెడ్ లా ఉందండి, కానీ రెడ్ కాదు, డార్క్ కనకాంబరం కలనేతలా వచ్చింది. ఇది ఎంత ఉంటుందండి ప్రైస్? 38. మంచి డిజైనర్ పీసులు అండి ఇవన్నీ. ఒకటి ఒకదానికి మ్యాచ్ అవ్వట్లా, యునిక్ ప్యాటర్న్ కదా, సేమ్ ఉండవు కదా, ఒక్కటే పీస్. ఇది సిల్వర్ గోల్డ్ మీనాకారి. గోల్డ్ లేదు, సిల్వర్ మీనాకారి. సిల్వర్ అండి. ఇది చూడండి బ్లౌజ్. ఇంకా అసలు దానికి ఏమీ ఖర్చు పెట్టక్కర్లా. బ్లౌజ్ మళ్ళీ ఇదే దానికి కూడా మీనాకారి. ఇది మనకి కావాలంటే ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకే. డిజైన్ ప్యాటర్న్ ఎలా అన్నా పెట్టించుకోవచ్చు. ఇది 48,000 అండి. 48,000. అదే వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రైస్ మారుతుంది కదండి. ఇది కూడా 44.
ఇందులో మీనా వచ్చింది. ఇప్పుడు Hmm. అందులో ఎలా వచ్చిందో మీరు ఒకటి 18th సెంచరీ చూపించారా, అందులో ఎలా ఉంది ఆ కరెక్ట్. ప్యాటర్న్. పళ్ళులో పళ్ళులో ఒకటి Pattern వచ్చిందా? Similar. బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్. ఓన్లీ అంటే ఫ్లవర్స్. అన్ని అంత మీనాకారి వర్క్, దాంట్లో ఎంత మీనా వర్క్ ఉందో అంత మీనాకారి వర్క్ ఉంది. ఖర్చు పెట్టకుండా ఆల్రెడీ మొత్తం వాళ్ళే చేస్తారు బ్లౌజ్ కూడా. అవునండి, ఇది ఇంకో డిఫరెంట్ స్టైల్. ఓకే ఓకే. మన కంచి స్టైల్లో ఉండే బ్రొకేట్ వీవింగ్ ని బనారస్ కి తీసుకొచ్చాం అన్నమాట. అంటే ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్తాం, అక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటున్నాం. చాలా వరకు బెనారస్లకి పైన నార్మల్ గా వస్తుంది బోర్డర్, ఇది బాగుంది. మనకు పటోలా శారీస్ తెలుసు కదండి అందరికి, ఆ పటోలాలో ఎలా వీవ్ చేసే విధానము బనారస్ లో తీసుకొచ్చారు. బాడీ అంతా మీరు ఫీల్ చేయొచ్చు నందన గారు. తెలుస్తుంది తెలుస్తుంది. ఓకే, సేమ్ పటోలాకు వాడే పట్టు చూడమండి రెగ్యులర్ గా మనం బాగుంది. ఇది ఒక్కసారి ఊరికి అలా ట్రై ఇది చేస్తాను. బ్లౌజ్ అండి. బాగుంది. ఇది ఎంత అండి ప్రైస్ రేంజ్? 43,800 అండి. 43,000. వెరీ నైస్, బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఇది బ్యాక్ సైడ్ కూడా జరీ చూడండి ఎంత షైన్ వస్తుంది. సరీ టెక్ కలర్ అనేది ఇది సిల్వర్. ఎంబోజ్డ్ అయి ఉందండి పైన. అవునండి, అవును. పైన చూడండి ఎత్తుగా ఎంబోజ్డ్ అయి ఉంది, అందుకే మనం టచ్ చేస్తుంటే ఫీల్ తెలుస్తుంది చూడండి. ఎంబ్రాయిడరీ చేయించిన ఫీలింగ్ అవును, బ్లౌజ్ లో కూడా ఎంబోస్ బాగుందండి, చాలా బాగుంది. ఇది ఎంత అన్నారండి ప్రైస్? 43,000. 43,000. మేబీ నెక్స్ట్ అటెంప్ట్ బెనారస్ అటాక్ అనుకుంటా నేను. ఇంకా అప్గ్రేడ్ అయ్యింది. ఇది ఇంకా డిఫరెంట్ అండి. చాలా ఇది బాగుందబ్బా. ఈ వీవింగ్ టెక్నికే డిఫరెంట్ అండి. ఇప్పుడు చూడండి ఇది. ఇవన్నీ కూడా ఏంటి పైన మనకి ఏదో వర్క్ చేసినట్టు ఉన్నాయండి. ఎస్, ఇది ఒక్కసారి చూడండి. ఓకే, కడియాల్ వీవింగ్ అంటారు దీన్ని. ఇదంతా జరీ అండి చూడండి, కలర్స్ ఉన్నాయి మాత్రమే థ్రెడ్, మిగిలిందంతా జరీ. జరీ. ఇది కాస్ట్ అండి. ఇది ప్రైస్ అండి? డెఫినెట్లీ వర్క్ చూస్తే ఎక్స్పెన్సివ్ లానే ఉంది. 86,000 అండి ఇది. అసలు ఇది కలర్ ఇప్పటికీ చెప్పలేమండి. లెమన్ ఎల్లో, నార్మల్ ఎల్లో మిక్స్చర్, హైబ్రిడ్. మనం కట్టుకునే చీరను బట్టి కంప్లీట్ మన పర్సనాలిటీ లుక్ మారిపోద్దండి. ఎలవేషన్ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుందండి. ఇక్కడంతా వెంకటగిరి పట్టు, ఇవి మస్లిన్ జామ్దాని, ఇక్కడంతా మైసూర్ సిల్క్స్. మనకి మైసూర్ సిల్క్స్ లో 50 GSM నుంచి 120 GSM దాకా ఉంది కౌంట్. అది ఇక్కడ టస్సర్స్ అండి, ప్యూర్ టస్సర్స్ అన్ని. హ్యాండ్ పెయింట్ నుంచి ప్రింటెడ్, కచ్ వర్క్, కాంతా వర్క్, డిజిటల్ ప్రింట్స్, ఆల్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అసలు రఫ్ గా ప్రైస్ ఎక్కడి నుంచి ఉంటుందండి? పటోలా అయితే ఐడియా ఉంది, బట్ మీ దగ్గర ఎంత ఉంది? టోటల్ అన్ని 7 ply 28,000 అండి. ఓకే, మొత్తం పటోలా. అవునండి. ఇది వెంకటగిరి పట్టు 17,000 నుంచి 24,000 దాకా. ఈ మస్లిన్ జామ్దాని వచ్చేసి 7,100 నుంచి 29,000 దాకా ఉన్నాయి. మైసూర్ సిల్క్ వచ్చేసి 11,000 నుంచి 22-24,000 దాకా ఉన్నాయండి. టస్సర్స్ అన్ని 10,000 పైన అండి, అన్ని హ్యాండ్లూమ్ టస్సర్స్. మన ఫ్యూజన్ శారీస్ అంటే ఏంటంటే అండి, రెండు శారీస్ ని కలిపి ఒక హైబ్రిడ్ శారీని తయారు చేశారు. సో ఇది కంచిపట్టు బోర్డర్ కదా, కంచిపట్టు పళ్ళు బార్డర్, మస్లిన్ జామ్దాని అలా మిక్స్ చేసి అటాచ్ చేసినాయండి. ఇవి కస్టమైజ్డ్ అనుకోవచ్చు మనం. అవునండి. బాందిని కూడా ఒక బాందిని క్రేప్ కి పెటెడ్ పాయింటెడ్ మెషిన్ ఎంబ్రాయిడరీ విత్ కంచిపట్టు బార్డర్. ఇది చాలా యూనిక్ గా ఉందండి. బాందిని క్రేప్ కి బాగుంది, నైస్ కదా, ట్రెడిషనల్ గా ఉంది, మళ్ళీ ట్రెండీగా ఉంది. ఇక్కడంతా మళ్ళీ కంచి సీకోస్ అండి. మనకి ఇందులో 3,950 నుంచి 6,700 వరకు ఉన్నాయండి. ఇది హ్యాండ్లూమ్ అని అన్ని ఇక్కడే ఉన్నాయండి. అన్ని ఇక్కడ వచ్చేసి అన్ని కంచివే సీకోస్. ఇక్కడ చూడండి, ఇవి బ్లౌజ్ పీసెస్. యాజ్ యూజువల్ మీరు చూపించాను నేను బ్లౌజ్ పీసెస్ మీకు లాస్ట్ టైం కూడా చూపించాం. పెట్టుబడులకండి మనకి హ్యాండీగా ఉంటాయి, బార్డర్ లేనివి ఉన్నాయి, బార్డర్ ఉన్నాయి పెట్టుకోవడానికి, గిఫ్టింగ్ కి ఇవ్వడానికి యూజ్ ఉంటది ఇది అని. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పెద్ద పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు బ్లౌజ్ పీసులు ఇవ్వట్లా, 10 మంది 15 మంది పిలుచుకున్నప్పుడే ఇస్తున్నారు. సో ఇచ్చింది పట్టుది ఇచ్చామనుకోండి యూజ్ అవుతుంది. ఇలా బార్డర్ లెస్ కావాలన్నా బ్లౌజెస్ కి యూజ్ చేయొచ్చు, లెహెంగాస్. అంటే ఇది క్లాత్ అండి, మీటర్ వైజ్ గా ఇస్తాము. ఇది మనకి ఇది వచ్చేసి 2,450 per meter అండి. ఇది
సో ఈ క్లాతులు మనం ఏదన్నా కుట్టించుకోవచ్చు అండి, బ్లౌజులు కానీ చుడిదార్లు కానీ. చుడిదార్లు కానీ, మెన్స్ వేర్ కి, కోట్స్ కి కానీ, ఓకే, వేస్ట్ కోట్లు, కుర్తాలు, కుర్తాస్. ఈ బ్లౌజ్ పీస్లు ఎంత ఉంటాయండి? 1850 నుంచి 2250 వరకు ఉన్నాయండి ఇందులో. ఇందాక మనం స్టార్ట్ చేసింది ఇక్కడేనండి, ఆ రూమ్స్ లో నుంచి ఇక్కడికి వచ్చాము. కంచిపట్టు అనగానే ఇందాక మనం చూసిన ప్రైజులన్నీ ఎక్స్పెన్సివ్ అని అనుకోకండి. మనం ఆల్రెడీ 15,000 అవి కూడా తీసుకున్నాం కదా. అవునండి. సో అన్ని రకాల ప్రైస్లు ఉన్నాయన్నమాట. నాకన్నా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లాస్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు ఈ ఎంటైర్ హాల్లో హాఫ్ ఆఫ్ ద సెక్షన్ మాత్రమే కంచి కంచి, ఉందండి. అవును. సో బట్ ఈ ఎంటైర్ సెక్షన్ కంచి అయిపోయింది. ఎక్కువ మేము రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యేది ఈ సెక్షన్. 12,500 నుండి 20,000 కి ఇన్ని డిజైన్స్ వస్తాయి, ఇన్ని డిజైన్స్ అండ్ ఇన్ని కలర్స్ విత్ ప్యూర్ హ్యాండ్లూమ్. 12,500 నుంచి కంచిపట్టు చీరలు అండి ఇవన్నీ. ఇందాక మీరు హైయెస్ట్ చెప్పిన ప్రైస్ ఏంటండి? 1.5 lakh. 12,000 నుంచి 1,50,000 దాకా ఉన్నాయి. సో ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు కొనుక్కోవడమే అండి. ఇప్పటిదాకా అప్ స్టైర్స్ లేదు కదా, ఇయర్ 2 months ago కదా మీరు అన్నారు. అప్ స్టైర్స్ ఓపెన్ చేశారండి. అక్కడంతా ఫ్యాన్సీ సెక్షన్ అన్నమాట. ఇప్పటిదాకా మనం చూసిందంతా పట్టు ట్రెడిషనల్ కదా, ఇప్పుడు హ్యాండ్లూమ్స్, పైన అంతా ఫ్యాన్సీ శారీస్. చిన్న రౌండ్ వేసేద్దాం పదండి. ఇక్కడ నుంచి వెళ్దాము. మళ్ళీ కింద షాప్ ఎంత ఉందో పైన కూడా అంతే ఉంది కదండి. ఇవన్నీ ఫ్యాన్సీ. 1200 నుంచి స్టార్ట్ అండి. 1200 నుంచి స్టార్ట్ అవుతే మనకి 5, 6, 8 దాకా కూడా ఉన్నాయి ఈ రూమ్ లో. ఓకే, 1200 నుంచి 8,000 దాకా. పెట్టుబడులకు బాగా పనిచేస్తాయి కదా. బాగా పనిచేస్తాయండి. సో ఇవన్నీ ఫ్యాన్సీ శారీసే కదండి. అంతే అండి. బాగుంది చూసారా, ఫ్యాన్సీది జార్జెట్ లా ఉంది కదా, గ్యాప్ బార్డర్ ఇంత బుజ్జి దాంట్లో 2,400 అండి. సో మీరు పెట్టుబడులకు కావాలన్నా హ్యాండీగా ఉన్నాయండి. ఆల్ ఇన్ వన్ షాపింగ్. లాస్ట్ టైం కూడా ఇదే ఎక్స్పీరియన్స్ నాకు. బాగుందండి ఇది. సమ్మర్ కి మంచిది కదా, చాలా చాలా బాగుంది. మనకి సూపర్ నెట్ గా వస్తుంది కదా, ఇది ఐరన్ అలా అన్ని కావాలని ఏం లేదండి. అవును, క్రష్డ్ గా మడతలు పడ్డా కూడా వేసుకుంటే బాగుంటుంది. అవును. సో ఇవన్నీ ఫ్యాన్సీ చీరలేనండి, మనం పెట్టుబడికి వాడుకోవచ్చు. మామూలుగా క్యాజువల్ గా వాడతాం కదా ఇక్కడ ఇండియాలో. ఇక్కడైతే ఈ సెక్షన్, ఈ 2 sections అయితే 2,200 నుంచి 2,800 వరకు నేనండి ఇవి. సో ఫైనల్ గా నిధులన్నీ చూసేసాము. లాస్ట్ నిధి అనమాట. ఇక్కడ నుంచి చేనేత అండి ఇవన్నీ హ్యాండ్లూమ్స్. మనకి కంచి కాటన్స్, ఢాకా కాటన్స్, మస్డైస్ కాటన్స్, మల్ కాటన్స్ అన్ని రకాలుగా ఉన్నాయండి మన దగ్గర. ఇక్కడ ఏదో నేను ఫినిషింగ్ టచ్ ఇద్దామని వస్తే ఈయన ఏదో సర్దుకుంటుంటే కంటపడ్డాయి. ఇది లాస్ట్ టైం కదా, అప్పుడు జస్ట్ స్టార్ట్ చేసాం వీవింగ్. ఇప్పుడు ధోతీస్ లో కూడా బాగా అప్గ్రేడ్స్ తీసుకొచ్చేసాం. అప్పుడు మీకు ఒక పర్పుల్ కలర్ మట్టుకే చూపించాను. గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది. ఇవన్నీ కుట్టు ధోతీస్. కుట్టు ధోతీస్ ఎంత ఉంటాయండి? ఇది కుట్టు ధోతి వచ్చేసి 24,500. మనము చీర ఎలా అయితే నేస్తామో అదే విధానంతో ఇది నేసండి. ఇది మనకు కుట్టు ధోతి అయితే మనకు ఇది స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ ధోతి అండి. ఇది 16,500. ఇందులో కస్టమైజేషన్ ఆఫర్ చేస్తాం. ఇప్పుడు ఈ స్వాచ్ చూసారా, 21 కలర్స్ ఉన్నాయి ఇందులో. సో 21 కలర్స్ ధోతీలు. ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ మాకు నంబర్ ఇక్కడ నాకు ఆర్డర్ వచ్చేసిందంటే అప్పుడు ఆ పోగులు డైయింగ్ చేయించి 15 రోజుల్లో డెలివరీ చేసేస్తాం. అబ్బాయిల పని బాగుందండి. మీకు ఎందుకండి ఇన్ని కలర్స్, మీకు ఎందుకండి చెప్పండి. 18 నంబర్ ఆర్డర్ వచ్చిందండి, ఈ రోజే డెలివరీ ఉంది. ఇలా వస్తుంది మనకు. అసలు ఈ కలర్ ధోతి మనం చూసాం ఫస్ట్ టైం. ఇది ఒక లైట్ పిస్తా గ్రీన్ కదా, అదే కలర్ లో కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. అసలు చాలా బాగుంది. అందుకు షర్ట్ పీస్ కూడా చేసి ఇచ్చారు. ఓకే, ధోతి కండువా ఇందులో ఉంటది, షర్ట్ పీస్ అక్కడ ఉంటుంది. ఈ కస్టమైజేషన్ కి మనకి ఏంటంటే 15 to 20 days పడుతుందండి, డిపెండింగ్ ఆన్ ఆర్డర్స్. ఓకే, ఇది ప్రైస్ ఎంత అన్నారు? ఇది 16,500. మనం కలర్ కస్టమైజేషన్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేదు. బయట ఒట్టి ధోతి కొంటేనే 14,000 18,000 ఉంటుందండి. ఎంజాయ్ చేయండి ఈసారి అన్న. ఆడవాళ్ళు అన్ని కొనుక్కున్నారు, ఇన్ని కొనుక్కున్నారు అనుకోకుండా మీరు కొనుక్కోండి. సో ఇదండి ఈ వ్లాగ్, ఇక్కడతో ముగిస్తున్నాము. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా వీడియోకి చాలా బాగా కోఆపరేట్ చేశారు. మన పర్చేసింగ్ అక్కడ ఉందండి, ఒక చిన్న లుక్ వేసి ఎండ్ చేసేద్దాం. సో ఈ 3 అండి మనం తీసుకుంటుంది, 3 రకాల ప్యాటర్న్స్. ఈ 2 వింటేజ్ లుక్ లో తీసుకున్నాను. ఇది వింటేజ్ లుక్ లో రీజనబుల్ ప్రైస్ అండి, 15 ఉన్నారు కదా. 15. ఇది 39. ఇది మనకు ప్యూర్ జరీ 84. అన్ని 15 నుంచి డబల్ అవ్వకుండా వచ్చినాయి కదా. సో సాటిస్ఫైడ్ అండి. అన్ని చూసి ఇన్నే కొందంటే నేను పెట్టుకున్న బడ్జెట్ ఇంతవరకే అది. అండ్ వాళ్ళ ఛానల్లోనే రీక్రియేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్ వ్లాగ్ ఉందండి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మొత్తం చూడండి. ఎనీ డౌట్స్ మీకు దాంతో సాల్వ్ అయిపోతాయి. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది
మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. పాపం ఈసారి వీళ్ళ దాకా కూడా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.